కాన్షీరామ్ గారు మంచోడు కానీ ఈ మాయావతి వచ్చినాక ఆమె నాశనం పెట్టింది బీఎస్పీని. ఇలా అట్లా ఈ ఎస్పెషల్లీ ఇలా ఇప్పుడు తక్కువ కులాలు అంటున్నారు. ఈ తక్కువ కులాలు వాడు పెద్ద కులాలలో రెండు డిఫరెన్స్ ఉన్నాయి. ఓకే, అది చూపెడతా కానీ. సో ఈ రెండు కులాలలో వీళ్ళ డిఫరెన్స్ గమనించండి. ఇప్పుడు అగ్రకులం అనుకుంటున్నాడేమో వాడు పెద్ద లెవెల్లో దోసుకుంటున్నాడు, లేకపోతే పెద్ద లెవెల్లో వ్యాపారం చేస్తున్నాడు. వాడు దోసుకున్న దానికెళ్ళి వాడు సంపాదించిన దానికెళ్ళి కొంత వాడు ధైర్యంగా ఖర్చు పెడుతున్నాడు. ఒక బహిరంగ సభ పెట్టాలంటే 2 నుంచి 3 కోట్లు అవుతాయి. వాడు అప్పు తెస్తాడా, వాడికి ఉన్న ఎకరం అమ్ముకుంటాడా, లేకపోతే వాడు వ్యాపారంలో సంపాదించింది తెస్తాడా, 7 కాలంలో తెస్తాడు. వాడు 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెడతాడు. ఎన్నికలు వస్తే వాడు 10 కోట్లైనా ఖర్చు పెడుతున్నాడు. సో వాడు మంచికి చెడుకి ఆదుకుంటున్నాడు. వాడు ప్రజలకి అందుబాటులో ఉంటున్నాడు. ఎవడన్నా ఫోన్ చేస్తే ఎత్తుతున్నాడు. సో అట్లాంటి వాడు ధైర్యం చేసి ఖర్చు పెడుతున్నాడు. వాడు గెలుస్తున్నాడు. గెలిచినాక 4 సంపాదిస్తున్నాడు, మళ్ళీ ఖర్చు పెడుతున్నాడు.